అందరికీ నమస్కారం. ఈరోజు కథని రచించినది నవ్య గారు. బాల పైకి ఎగురుదామన్నా కూడా ఎగరలేకపోతున్నాడు. కారణం, కాపాలి తన శరీరం చుట్టూ ప్రేత శక్తులని కాపలా పెట్టాడు. అవి బాలాకి ఒక లెక్క కాదు. కానీ కపాలి ఆ శక్తులతో పాటు కొన్ని తాంత్రిక శక్తులు కూడా పెట్టించాడు ధూమకుడితో. అందువల్ల బాల అక్కడి నుండి బయటపడలేకపోతున్నాడు. బాల తనలో తానే, ఇప్పుడు నేను ఇక్కడ అంతమైపోవడం ఖాయం. ఇక నాకు మరో జన్మ ఉండదు. ఇలా చనిపోతే ఇదే నాకు ఆఖరి జన్మ అని బాధపడుతూ ఉంటాడు. అప్పుడే ఎవరో వస్తున్నట్లు అడుగుల శబ్దం వినపడి అటు చూసిన బాలాకి ఎదురుగా దార్శిక్ కనబడటంతో బావా అని ఆనందంగా జంప్ చేయాలి అనుకుంటాడు. కానీ ఆ తాంత్రిక శక్తుల వల్ల కింద పడిపోతాడు. కపాలి ఆత్మ కోపంగా, నీవు కూడా వచ్చినావా అని తన ప్రేత శక్తుల్ని దార్శిక్ మీదికి పంపాడు. కానీ దార్శిక్ చేతుని ముందుకి అనేసరికి తన చేతిలో ఉన్న కృప ఇచ్చిన ఖడ్గం పెద్దదిగా మారి ఆ ప్రేతాలని అంతం చేసింది. దార్శిక్ దాన్ని ఆశ్చర్యంగా చూస్తున్నాడు. అలానే తన మీదికి వచ్చే తంత్రశక్తులని నాశనం చేస్తున్నాడు. అప్పుడు బాల, ఇప్పుడు పాడనా పాట అని, కపాలి కపాలి ఓ కపాలి, మా బావ చేతిలో నువ్వు అయిపోవాలి. రంగస్థలం మూవీలో రంగమ్మ మంగమ్మ సాంగ్ ఉంటుంది కదా, ఆ సాంగ్కి రీమేక్ అనుకోండి, ఓకేనా? దార్శిక్ తన చేతిలో ఉన్న ఖడ్గంతో బాలం మీద ఉన్న ప్రేతాలని అంతం చేసి తనకి విడుదల చేశాడు. కపాలి కోపంగా, నీకెంత ధైర్యం ఉంటే నా స్థావరానికి వచ్చి మళ్ళీ తిరిగి వెళ్ళాలి అనుకుంటావు అంటాడు. ఇప్పుడేంటి అంటాడు బాల. విడుదల, నాకు విడుదల అని అరుంధతిలో పశుపతి డైలాగ్ చెప్పాలా? ఎల్లహే బావా, నువ్వు వీడిని త్వరగా ఫినిష్ చేసేస్తే మనం వెళ్ళి ఫ్రూట్స్ తిందాం, నాకు బాగా ఆకలిగా ఉంది అంటాడు బాల. అప్పుడు కపాలి హ హ హ హ హ హ హ హ, ఏది, నన్ను అంతం చేయమని చూద్దాం అని నవ్వుతుంటాడు. ఆత్మనే మాట్లాడుతున్నాడు. అప్పుడు బాల, బావా నువ్వు ముందు వీడి సంగతి చూడు, చాలా ఎక్కువ చేస్తున్నాడు. లేదు బాలా, దేనికైనా టైం రావాలి, వీడి అంతం ఇప్పుడు కాదు. దానికి ఆల్రెడీ ఆ దేవుడు ముహూర్తం నిర్ణయం చేశాడు. ఆ టైం వచ్చినప్పుడు వీడిని ఎవ్వరూ కాపాడలేరు. పద, అక్కడ పూజకి టైం అవుతుంది అని బాలని తీసుకుని తను వచ్చిన దారినే వెనక్కి వెళ్ళబోతాడు. బావా ఒక్క నిమిషం అని కపాలి వైపు తిరిగి బాలా ఏమంటాడంటే, నీకు ఒక డైలాగ్ చెప్పాలనుందిరా అంటాడు. అతిగా ఆశపడే మగవాడు, అతిగా ఆవేశపడే ఆడది బాగుపడినట్టు చరిత్రలో లేదు అని రజనీకాంత్ స్టైల్లో చెప్పి, ఇప్పటికైనా మా అక్క కోసం ఆశపడటం మానేసి చేసిన తప్పు తెలుసుకుంటే చిన్న శిక్షనే, లేకుంటే పురాణాలలో రాక్షసులు ఎలా సంహరించబడ్డారో నువ్వు కూడా అలానే అవుతావు. అప్పుడు కపాలి, నాకు నా సీత దక్కితే ఈ విశ్వం మొత్తం నా కాళ్ళ కింద ఉన్నట్లే, నన్నెవ్వరూ ఏమీ చేయలేరు అంటాడు. అప్పుడు బాల, వామ్మో నాగరాజ, కుక్కతోక వంకర, వీడి బుద్ధి కూడా అంతే. అప్పటిదాకా అది చూస్తున్న దార్శిక్ కపాలి సీత పేరు ఎత్తేసరికి కోపంగా ఖడ్గాన్ని కపాలి శరీరం దాకా తీసుకొచ్చి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో పొడవకుండా ఆపేశాడు. ఇంకోసారి సీత పేరును నీ నోట వెంట వచ్చిందే అనుకో, అదే నీకు చివరి మాట. బావా ఆ టైం కోసం చూడటం ఎందుకు, ఇప్పుడే వీడిని లేపేస్తే ఒక పని అయిపోయిద్దిగా అంటాడు బాల. అప్పుడు కపాలి బిగ్గరగా నవ్వుతూ, ఏది చంపమను, వాడికి తెలుసు ఆ ఖడ్గం నా శరీరంలో దిగిన మరుక్షణం నా శరీరానికి అంతం, కానీ నా ఆత్మ భయంకరం. ఇప్పుడన్నా నన్ను అంతం చేయటం మీ వల్ల అవుతుందేమో కానీ అప్పుడు నా అంతం ఎవరి వల్ల కాదు అని నవ్వుతుంటాడు. దార్శిక్ అసహనంగా బాలతో అక్కడి నుంచి వచ్చిన దారి గుండానే వెళ్ళాడు. దారిలో, బావా నువ్వెలా ఇక్కడికి వచ్చావు, ఆయన ఈ దారేంటి ఇలా ఉంది, నాకు తెలియదే ఈ దారి గురించి అంటాడు బాల. దార్శిక్ తాను ఎలా ఆ దారిలోకి వచ్చింది మొత్తం చెప్తాడు. అలా మాట్లాడుకుంటూ వస్తుంటే ఇందాక దార్శిక్ చెయ్యి లోపలికి వెళ్ళిన ప్లేస్ దగ్గరికి వచ్చేసరికి, రా రా, త్వరగా రా, నీరాక కోసమే ఎదురు చూస్తున్నా, వచ్చి నాకు విడుదల ఇవ్వు అని మాటలు ఎవరో అన్నట్లు లీలగా వినిపిస్తాయి. కాని వాటిని అంతగా పట్టించుకోడు దార్శిక్. కానీ కపాలి చెప్పినట్టు సీత దక్కితే ఈ విశ్వం మొత్తం తన కాళ్ళ కింద ఉంటుంది అనే మాటని ఆలోచిస్తున్నాడు. అందులోని మర్మం అతనికి అర్థం కావట్లేదు. అలా కొలను నుంచి బయటికి వచ్చేశారు. దార్శిక్తో పాటు వస్తున్న బాలాని చూసి ఆశ్చర్యంగా, బాలా నువ్వేంటి ఇక్కడ అంటుంది ధనిష్ట. అప్పుడు కృప, అవన్నీ తర్వాత మాట్లాడుకోవచ్చు, ముందు జరగాల్సింది చూడండి, ఇప్పుడు ఏం చేయాలి అంటాడు దార్శిక్. మీరు ఆ పరమేశ్వరుని ముందు కూర్చుని మనస వాచ కర్మన ఆయన్ని ధ్యానించండి అంటుంది నాగరాణి. దార్శిక్ అలాగే అని కూర్చుని ఆ పరమేశ్వరుని ధ్యానిస్తున్నాడు. అప్పుడే మహారాణితో సహా అందరూ జైజేలు కొడుతున్నారు. ధనిష్ట, వంశీ, బాల ముగ్గురు తల తిప్పి చూసేసరికి ఒక పెద్ద పాము గుడి లోపలికి వస్తుంది. ఈ పాములన్నీ దానికి దారిస్తున్నాయి. ఆ పాముని చూడగానే ధనిష్టకి ఆ రోజు అడవిలో తాము చూసిన పాము ఈ పాము ఒకటే అని అర్థం కావటానికి ఎంతోసేపు పట్టలేదు. ఆ పాముయే వాసుకి.
రావడంతో ధనిష్ట దార్శికుల వైపు చూసి మళ్ళీ ఆ శివుని మెడలో ఆభరణంగా అలంకరించబడింది. వాసుకి 3 చుట్టలుగా చుట్టబడుతుంది. అవి భూత, వర్తమాన, భవిష్యత్తు కాలాలను సూచిస్తాయి. వెంటనే నాగరాణి కళ్ళు మూసుకొని తన చెయ్యి ముందుకు చాపగానే ఒక చెక్క బాక్స్ లాంటిది ప్రత్యక్షమైంది. అందులో నుంచి తమ రక్షణలో ఉన్న వేరొక మణిని బయటికి తీసింది. దానిని బయటికి తీయగానే ఆ వచ్చిన వెలుగుని తట్టుకోవడం కష్టతరం అయింది. అది అలా బయటికి రాగానే కింద కూర్చుని శివనామస్మరణ చేస్తున్న దార్శిక్ ఒక్కసారిగా కదలడం మొదలుపెట్టాడు. ధనిష్ట కంగారుగా దర్శి ఏమైంది అని తనని పట్టుకోబోతే నాగరాణి వారించి 2 మనులు ఒక దగ్గరగా ఉంటే అవి రెండు ఒకటిని మరొకటి చేరుకునే వరకు ఇలానే ఉంటుంది అని మణిని శివుని విగ్రహం దగ్గర పెట్టింది. దార్శిక్ కదలడం అనడం కంటే ఆ బాధకి అల్లాడిపోతున్నాడు అనొచ్చు. అలా ఉంది తన పరిస్థితి. అలా దార్శిక్ కళ్ళు మూసుకొని ఆ శివుణ్ణి ధ్యానిస్తూ ఉన్నాడు. కానీ అంత బాధలో కూడా కళ్ళు తెరవట్లేదు, నొప్పికి అరవట్లేదు. ఒక్కసారిగా ఒక వెలుగు ఆ ప్రాంతం మొత్తాన్ని కమ్మేసింది. ఆ కాంతికి ఎవరి కళ్ళు తెరుచుకోవట్లేదు. ఆ వెలుగు నుంచే దార్శిక్ శరీరంలో ఉన్న మణి బయటికి వచ్చి శివుని చెంత మొదట మణి ఉన్న దగ్గర చేరింది. ఆ మణి దార్శిక్ శరీరం నుండి వేరుపడగానే ఒక్కసారిగా ముందుకు పడిపోయాడు. స్పృహలో కూడా లేడు దార్శిక్. దార్శిక్ పడిపోగానే కంగారుగా ధనిష్ట, వంశీ తనని లేపే ప్రయత్నం చేస్తున్నారు. కాని తను లేవట్లేదు. ఆ కొలను దగ్గరికి తీసుకువెళ్ళండి తనని అంటుంది కృప. వంశీ, ధనిష్ట, బాల ముగ్గురు కలిసి దార్శిక్ని కొలను దగ్గరికి తీసుకెళ్లారు. ఇక్కడ లోపల నాగులన్నీ కలిసి పరమేశ్వరునికి వారెప్పుడు చేసే పూజలన్నీ భక్తి శ్రద్ధలతో చేస్తున్నారు. ఇటు ధనిష్ట కొలంలోని నీళ్లలో తన చున్నీని ముంచి అలానే ఆ చున్నీని తీసుకొచ్చి దార్శిక్ ఫేస్ మీద పెట్టింది. అయినా దార్శిక్లో ఉలుకు పలుకు లేదు. అప్పుడే ఎక్కడి నుండి వచ్చాడో ఒక సాధువు వాళ్ళ దగ్గరికి వచ్చి ఏదో విభూది దార్శిక్కి పెట్టి కంగారు పడకండి, ఒక్కసారిగా ఒంట్లో ఉన్న ఆ శక్తి పోయేసరికి శరీరం తట్టుకోలేకపోయింది, రేపటికి లేస్తాడు అంటాడు. ధనిష్ట ఆయనకి నమస్కరించి స్వామి మీకు ఈ విషయం ఎలా తెలుసు? దార్శిక్లో మణి ఉన్న విషయం గురించి అడుగుతుంది ధని. దానికి ఆయన నవ్వి సమస్తము ఎరుగుదుము, రేపటి నుంచి మీ కర్తవ్యం నెరవేర్చి పనిలో ఉండండి అంటాడు. బాల ఆయన్ని అలాగే చూస్తున్నాడు. ఆయన బాలని చూసి నవ్వి నీవు ఈ కార్యంలో వీరికి సహాయంగా ఉంటే నీ శాపం పూర్తిగా తొలగిపోతుంది, తదాస్తు అంటాడు. బాల నా శాపం గురించి మీకెలా తెలుసు? అయినా ఇంకో జన్మ ఉంది, అది కూడా పూర్తయితేనే నా శాపం పూర్తిగా పోతుంది అంటాడు. అప్పుడు సాధువు జీవం పోసేవాడికే చెప్తున్నావా అంటాడు. బాల అర్థం కానట్లు మొహం పెట్టాడు. ముందు ముందు నీకే అర్థమవుతుంది, వీరి కర్తవ్యంలో నీ సహాయం చాలా ముఖ్యమైనది అంటాడు సాధువు. తప్పకుండా చేస్తాను అంటాడు బాల. సాధువు నవ్వి అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్ళి అంతర్ధానం అయిపోయారు. బాలకి ఆయన మాటలు ఎలా అర్థం చేసుకోవాలో తెలియట్లేదు. కానీ దార్శిక్ వాళ్ళకి హెల్ప్ చేయమనడం మాత్రం అర్థమైంది. అటు కృప వాళ్ళ పూజ కూడా అయిపోయింది. కృప వీళ్ళ దగ్గరికి వచ్చి మీరు ఇంటికి వెళ్ళండి అంటుంది. మరి నువ్వు అంటుంది ధనిష్ట. అప్పుడు కృప ఈ రోజుకి ఇక్కడే జాగారం చేయాలి మేము, నేను రేపు వస్తాను, మీరు వెళ్ళండి అని దార్శిక్ నుదుటిన విభూతి చూసి ఇదేలా వచ్చింది అంటుంది. సాధువు వచ్చింది, ఆయన మాట్లాడింది మొత్తం చెప్పింది ధని. అప్పుడు కృప ఆనందంతో సరే మీరు వెళ్ళండి అని పరుగున అక్కడి నుండి గుడి లోపలికి వెళ్ళి అక్కడి వాళ్ళకి విషయం చెప్పింది. అందరూ హరహర మహాదేవ శంభో శంకర అని ఆ పరమేశ్వరునికి జేజేలు కొడుతున్నారు. వారి ఆనందం వారిది. వారి పూజ ఆ దేవుణ్ణి మెప్పించడం వల్లనే ఆయన స్వయంగా వచ్చారు అని. అలా ఆ రాత్రంతా ఆ పరమశివుని పూజలోనే ఉన్నారు నాగజాతి మొత్తం. ఇటు దార్శిక్ని ఇంటికి తీసుకువెళ్లారు. ధనిష్ట దార్శిక్ పక్కనే కూర్చుంది. వంశీ, బాల బయట ఉన్నారు. ఒక్కసారి నా సీత నాకు దక్కితే ఈ విశ్వమంతా నా కాళ్ళ కింద ఉన్నట్టే హ హ హ హ అని కపాలి నవ్విన మాటలు గుర్తొచ్చాయి. ఆ తర్వాత రా రా త్వరగా రా, నీరాక కోసమే ఎదురు చూస్తున్నా, త్వరగా వచ్చి నాకు విడుదల ఇవ్వు అని ఇంకో మాటలు వినిపించాయి. ఒక్కసారిగా దార్శిక్ కళ్ళు తెరుస్తాడు. ఈ మాటలన్నీ తనని వదిలి వెళ్ళట్లేదు. లాస్ట్లో ఎవరు నన్ను పిలుస్తున్నారు, నీకోసమే ఎదురు చూస్తున్నా అంటున్నారు, ఎక్కడ విన్నా ఈ మాటలు అని ఆలోచిస్తూ పైకి చూసేసరికి అప్పటిదాకా తనని పిలుస్తున్న ధనిష్ట కనిపించింది. తనని చూడగానే మళ్ళీ కపాలి మాటలు గుర్తొచ్చి తనలో తానే ఆలోచిస్తున్నాడు. ధనిష్ట పట్టి కుదిపేసరికి తేరుకొని హా అంటాడు. ఏమైంది, ఏం ఆలోచిస్తున్నావు, ఇప్పుడెలా ఉంది అంటుంది ధని. హా బానే ఉంది అంటాడు దార్శిక్. ధనిష్ట మాటలు వినిపించి వంశీ కూడా బాల రూంలోకి వచ్చి దార్శిక్తో మాట్లాడి తనని ఫ్రెష్ అవ్వమని వీళ్ళు బయటికి వచ్చారు. అప్పుడే కృప వస్తుంది. వంశీ లోపలికి వెళ్ళిపోయాడు.
దార్షిక్‌కి ఎలా ఉంది అంటుంది కృప. ధనిష్ట ఆశ్చర్యంగా దార్షికా అని అనుకోని హా! బానే ఉంది. ఇప్పుడే లేచి ఫ్రెష్ అవుతున్నాడు అంటుంది. కృప సరే అని తను కూడా లోపలికి వెళ్ళింది. ధనిష్ట అందరికీ బ్రేక్‌ఫాస్ట్ చేసింది. అందరూ ఫ్రెష్ అయి తిన్నాక దార్షిక్ తనకి వినిపించిన మాటల గురించి ఆలోచిస్తున్నాడు. ఎంత ఆలోచించినా ఆ మాటలు ఎక్కడ విన్నాడో గుర్తుకు రావట్లేదు. ఏం ఆలోచిస్తున్నావు దర్శి అంటుంది ధనిష్ట. ఏం లేదు, కాసేపు రెస్ట్ తీసుకుంటా అని రూంలోకి వెళ్ళి బెడ్ మీద కూర్చుని కళ్ళు మూసుకొని ఆలోచిస్తుంటే తనకి స్ట్రైక్ అయింది. కొలనులో నుంచి ఆ మార్గం గుండా వెళ్ళినప్పుడు గోడలకి ఉన్న శివుని బొమ్మలు మంత్రాలు చూస్తూ టచ్ చేస్తూ వెళుతుంటే తన చెయ్యి ఒక దగ్గర ఒక్క సెకండ్ అలా లోపలికి వెళ్ళింది. వస్తున్నప్పుడు తనకి సరిగ్గా అక్కడికి వచ్చాకనే ఆ మాటలు వినిపించాయి. టక్కున కళ్ళు తెరిచి ఒక్కడే ఎవరు చూడకుండా గుడికి బయలుదేరాడు. కొలనులో నుంచి ఆ మార్గం గుండా గోడల్ని టచ్ చేస్తూ వెళ్తున్నాడు. అలా ఒక దగ్గర తన చెయ్యి ఇంతకు ముందులాగానే లోపలికి వెళ్ళింది. అది కాదా అని ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకున్నాడు. అదే ప్లేస్. అప్పుడే తనకి మళ్ళీ ఆ మాటలు వినిపిస్తున్నాయి. వచ్చేసావా? రా, నీకోసమే ఎదురు చూస్తున్నా, లోపలికి రా అని. దార్షిక్ ఆ గోడలో నుంచే లోపలికి వెళ్ళాడు. లోపలంతా ఒక అద్భుతంలా అనిపించింది. తనకి చుట్టూ ఒకవైపు రాజుల కాలం నాటి సంపదలాగా ఉంటే ఇంకోవైపు పెద్ద స్తంభాలు, పెట్టెలు, కొంచెం చీకటి చీకటిగా మొత్తం ఫజిల్లా ఉంది. తనకి ఆశ్చర్యంగా ఉంది. ఒకవైపు ఇంత వెలుగు ఉంటే ఇంకోవైపు దానికి అపోజిట్గా ఉంది. అప్పుడే తనకి ఈ మాటలు వినిపిస్తాయి. వచ్చావా? రా, లోపలికి వచ్చి నీకు కావాల్సింది నువ్వు తీసుకుని నాకు విడుదల ఇవ్వు. రా, ఇటు రా అని మాటలు స్తంభాలు, పెట్టెలు ఉన్న వైపు నుంచి వినిపిస్తున్నాయి. ఆ మాటలని బట్టి ఆమె ఒక స్త్రీ అని అర్థమవుతుంది. ఎవరు నువ్వు అంటాడు దార్షిక్. నేనెవరో తెలియకుండానే ఇక్కడి వరకు వచ్చావా? ముందు చెయ్యాల్సిన పని త్వరగా చేసి నాకు విడుదల ఇవ్వు. వచ్చి తీసుకో నీ సొత్తు అంటుంది. నా సొత్తేంటి అని అటువైపు ఒక అడుగు వేశాడు. వెంటనే ఎవరో బలంగా వెనక్కి తోసినట్లు వెనక్కి తూలాడు దార్షిక్. ఇంతకు ముందు మాట్లాడిన ఆమెని కోపంగా, ముందు నువ్వు చేయాల్సిన పని వేరొకటి ఉంది. అది చేయకుండా నేరుగా ఇక్కడికి వచ్చావా అంటుంది. నేను చేయాల్సిన పనా? ఏంటది అంటాడు దార్షిక్. తాళపత్రాలు అంటుంది. దార్షిక్ ఆశ్చర్యంగా వాటి గురించి నీకెలా తెలుసు అంటాడు. నన్ను ప్రశ్నించడం మాని వెళ్ళి పని పూర్తి చేసుకుని రా అని దార్షిక్ని తన శక్తితో బయటికి, అంటే గోడ బయటికి తోసేసింది. ఆమె కంటికి కనిపించదు, కేవలం మాటలు మాత్రమే వినిపిస్తున్నాయి. దార్షిక్ మళ్ళీ లోపలికి వెళ్దాం అనుకున్నా వెళ్ళలేకపోతున్నాడు. ఇక అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోయాడు. కానీ తన ఆలోచన అంతా ఎవరామె? నాకు కావాల్సింది ఉంది రమ్మంటుంది, వెళితే ముందు తాళపత్రాలు తీసుకురా అంటుంది. అసలు ఆమెకెలా తెలుసు వాటి గురించి? ఈ కపాలి విశ్వం మొత్తం తన కాళ్ళ కింద అంటున్నాడు. ఎందుకలా అన్నాడు? ఆలోచించి పిచ్చి పట్టేలా ఉంది. ముందు ఆ తాళపత్రాలు తీసుకొస్తే వీటి సమాధానం దొరుకుతుంది అని ధనిష్టతో తాళపత్రాల కోసం వెళదామన్నాడు. తను కూడా ఓకే అనడంతో దార్షిక్, ధనిష్ట ఇద్దరూ అడవికి వెళ్ళి తాళపత్రాలు తీసుకొస్తామని వంశీ వాళ్ళకి చెప్పారు. కృప, వంశీ, బాల వస్తాము అంటే వద్దు అని వాళ్ళిద్దరే వెళ్లారు. వాళ్ళ వెనక వాళ్ళకి తెలియకుండా ఇంకొకరు కూడా వెళ్లారు. ఇటు కపాలి ఆత్మ తన శరీరంలోకి వచ్చేసి తనకి పూర్వ వైభవం వచ్చింది. ముందు కంటే తన శక్తులు వేగంగా పనిచేస్తున్నాయి. ఇప్పుడు తన ముందు ఉన్న లక్ష్యం దార్షిక్ వాళ్ళకి ఆ తాళపత్రాలు దక్కకూడదు. ఏం చేయాలి అని ఆలోచిస్తున్నాడు. ఇటు దార్షిక్ వాళ్ళు ప్రయాణం మొదలైంది. ఇంకా ఆలోచిస్తూ కూర్చుంటే పని అవ్వదు అని కపాలి కూడా వాళ్ళని ఆపడానికి బయలుదేరాడు. మరి ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.